మన ఇంట్లో ఏదైనా అరిష్ట జరిగితే ఒక పండుగను కోల్పోతాం. అలాంటిది గత 5 సంవత్సరాల క్రితం అరెస్ట్ జరిగిన రాష్ట్రానికి అరెస్ట్ జరిగినటువంటి గత ప్రభుత్వం చేసిన రైతులకు ఏమైనా చేసిందే అంటే ఏమీ లేదు. అలాంటిది మళ్ళా మన చంద్రన్న వచ్చిన తర్వాత రైతులను దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతుందంటే అది మన చంద్రబాబు నాయుడు గారి పుణ్యమే అని చెప్పి తెలియజేస్తున్నా. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి 4 మండలాల నాయకులకు, 4 మండలాల వ్యవసాయ అధికారులకు, అదేవిధంగా పోలీస్ సిబ్బందికి, పత్రికా విలేకరులకి, 4 మండలాల నుంచి వచ్చిన రైతు సోదరులందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఈ ప్రభుత్వం రైతు సంక్షేమ ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తున్నా. 2014 నుంచి 19లో చేపట్టినటువంటి పథకాలు మళ్ళీ ఈరోజు ప్రతి పథకాన్ని కూడా రైతులకు సంబంధించిన ప్రతి పథకాన్ని కూడా ముందుకు తీసుకొస్తుందని చెప్పి రైతులకి తెలియజేస్తున్నా. గత ప్రభుత్వం చిన్న సన్నకారు రైతులను విస్మరించింది. మన ప్రభుత్వం గుర్తించి ఈరోజు చిన్న సన్నకారు రైతులకు కూడా పనిముట్లు ఇవ్వడానికి ముందుకొచ్చిందని చెప్పి తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా మొన్న ఈ బడ్జెట్లో మన నియోజకవర్గానికి 43,29,000 రూపాయలు రావడం జరిగింది. మళ్ళా రైతులు ఎక్కువ ఈ సామాన్లు 3 మడకలు అయితేనేమి, టిల్లర్లు అయితేనేమి, ఇంకా రకరకాల పంపులు అయితేనేమి, ఇవన్నిటికి కూడా రైతులు ఇంకా ఎక్కువ ఉత్సాహం చూపిస్తున్నారు కావాలని చెప్పి మళ్ళా బడ్జెట్ కోరడం జరిగింది. త్వరలోనే ఇంకా 30 లక్షల రూపాయలు కూడా మన మండలానికి వస్తుందని చెప్పి, మన నియోజకవర్గానికి వస్తుందని చెప్పి తెలియజేసుకుంటున్నా. ప్రతి ఒక్కరూ రైతులు ఎవరికైతే ఉపయోగపడుతుందో వాళ్ళే తీసుకొని వాళ్ళ సొంతంగా ఉపయోగించుకుంటే చాలా బాగుంటుంది. మనం వ్యాపారం చేసుకోకుండా మనది మనమే ఉపయోగించుకోవాలని చెప్పి కోరుకుంటున్నా. మండలాల వారిగా అయితే కోసి మండలానికి 18,07,000 రూపాయలు, కౌతాళం మండలానికి 12,28,000 రూపాయలు, పెద్దకడుగూరు మండలానికి 9,31,000, మంత్రాలయం మండలానికి 10,41,000. కాబట్టి గత 5 సంవత్సరాల్లో ఇందాక పెద్దలు చెప్పినట్లు జనాలకు నూకులేసి రూపులు ఏరుకున్నారు వాళ్ళు. జనాలకేమో చిన్న చిన్న సంక్షేమ పథకాలు చెప్పి మన దగ్గర నుంచి మాత్రం డబ్బులు ఏరుకున్నారు. అలా గత ప్రభుత్వం 5 సంవత్సరాలు రాష్ట్రానికి అరిష్టపడినటువంటి ప్రభుత్వం అది. ఈరోజు మన చంద్రన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు కళ్ళల్లో చల్లని రైతు చల్లగుంటేనే రాష్ట్రం చల్లగుంటుందనే ఉద్దేశంతోనే ఈరోజు రైతుల మీద దృష్టి పెట్టి ఇవన్నీ కూడా తీసుకురావడం జరిగింది. ఏ ప్రభుత్వం అయితే మనకు మంచి పని చేస్తుంది, ఏ నాయకుడు అయితే మనకు మంచి పని చేస్తాడో ఇక నుంచి అయినా మనం మననే గుర్తించాం. ఖచ్చితంగా రైతుల కోసము, రాష్ట్రం కోసము ఎల్లవేళలా కృషి చేస్తూ ఉంటాడని చెప్పి మన ముఖ్యమంత్రి గారు అదే విధంగా రైతుల మీద అయితే ప్రత్యేక దృష్టి పెట్టినాడు. ఆయన రైతులే బాగుండాలనేది ప్రతిసారి చెప్తుంటాడు. మనం కూడా రైతులందరూ కూడా మన ముఖ్యమంత్రి గారిని చల్లగా దీవించాలని చెప్పి తెలియజేసుకుంటున్నా. రైతులు పండించిన ధాన్యాన్ని గత 5 సంవత్సరాలు ఎప్పుడు కూడా మార్కెట్ ద్వారా, ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు మార్కెట్ ద్వారా, సివిల్ సప్లై ద్వారా మద్దతు ధరతో ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. మనం కూడా ప్రతి ఒక్కరు కూడా దాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా సూక్ష్మ పోషకాల పంపిణీ 25/2 నుండి మనకి స్టార్ట్ అవుతుంది. దాన్ని కూడా ప్రతి రైతు కూడా ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నా. అదేవిధంగా మే నెలలో అన్నదాత సుఖీభవ డబ్బులు కూడా ప్రతి రైతుకి చెప్పిన మాట ప్రకారంగా ప్రతి రైతుకి కూడా 20,000 రూపాయలు, 14,000 రూపాయలు మన ప్రభుత్వాన్ని
6,000 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి రెండు కూడా డబుల్ ఇంజన్ సర్కారు ద్వారా రైతులకు ప్రతి రైతుకి ఏదైతే మాట ఇచ్చాడో 20,000 రూపాయలు కూడా వేస్తాడని చెప్పి తెలియజేసుకుంటున్నా. త్వరలో ముఖ్యమంత్రి గారు ఏదైతే మాట ఇచ్చారో నవయువ నాయకుడు పాదయాత్రలో ఏదైతే గుర్తించాడో ప్రతి ఒక్కటి కూడా అమలు చేస్తూ పోతే ఉన్నారు. ఈ వైసీపీ నాయకులు కారుకోతులు కూస్తూ నీవు ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో నీవు వచ్చిన 5 సంవత్సరం తర్వాత కూడా పథకాలు స్టార్ట్ చేయలే. ఈరోజు మన ముఖ్యమంత్రి గారు మొట్టమొదటి సంతకం ఏదైతే అవ్వదాతలకు పెన్షన్ పెట్టాడో ఒకేసారి 4,000 రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా హ్యాండిక్యాప్టెడ్ ఉన్న వాళ్ళకి 6,000 రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది. బెడ్ రెస్ట్ ఉన్న వాళ్ళకి 15,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇలా ఏదైతే సార్ ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చారో మొదటి నెలలోనే పంపిణీ చేయడం జరిగింది. కాబట్టి మాటలు చెప్పే ప్రభుత్వం మాది కాదు, పని చేసి చూపించే ప్రభుత్వం మాది అని చెప్పి ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా రైతులు కానీ ఎవరైనా సరే మంత్రాలయం నియోజకవర్గంలో ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఇప్పటి వరకు ప్రతి బుధవారం గ్రీవెన్స్ మన ఇంట్లోనే ఉంటుంది, మన పార్టీ హౌస్లోనే ఉంటుంది. ఈ రోజు నుంచి శుక్రవారంకు మార్చడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. ప్రతి శుక్రవారం మీకు ఏ అవసరం వచ్చినా నేను ఉంటానని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.